హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి చిలకడ దుంపతో చాట్ రెసిపీ అండి. దాని ప్రాసెస్ విధానం వచ్చి చూద్దాం. ఇక్కడ నేను 300 గ్రాముల చిలకడ దుంపలు తీసుకున్నానండి. ఒక 2 అవర్స్ పాటు వాటర్లో నానబెట్టి మట్టి అంత పోయేదాకా బాగా క్లీన్ చేసుకున్నానండి. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 2 విజిల్ వచ్చినంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలండి. 2 విజిల్ వచ్చినాక ఈ దుంపలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత తొక్క తీసేయాలండి. ఈ విధంగా అన్ని పొట్టు తీసిన దుంపల్ని కట్ చేసుకోవాలండి. కొంచెం 1/2 ఇంచు మందంగా ఇలాగా మన నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చక్రాలలాగా ఈ విధంగా అన్నీ కట్ చేసినాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఈ దుంపలన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలర్ వస్తే చాలండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన చిలకడ దుంపలు ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకున్న ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా అండి, కొద్దిగా కొత్తిమీర, లెమన్ పిండుకోవాలండి. హాఫ్ లెమన్ పిండుకోవాలండి. కొద్దిగా దానిమ్మ గింజలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, చాట్ మసాలా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నంత ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా ఈవినింగ్ పూట ఈ చాట్ రెసిపీ తీసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి. ట్రై చేసింది ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.